తెలంగాణ రాష్ట్రంలో మెదక్ తర్వాత రెండో పెద్ద చర్చిగా లక్సెట్టిపేట సిఎస్ఐ చర్చికి గుర్తింపు ఉంది. జిల్లాలోని చారిత్రక కట్టడాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఏప్రిల్ 25, 26 తేదీల్లో నిర్వహించనున్న యేసుక్రీస్తు పునరుద్ధాన మహోత్సవ ప్రాంతీయ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి జాతరకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. మహోత్సవ జాతర లక్షడిపేట ప్రాంతంలో అతి గంభీరంగా అనేక సంవత్సరం నుంచి ఇక్కడ జరిపించబడుతుండగా వేలాది జనం భక్తులు విశ్వాసులు ఇక్కడికి వచ్చి వారి కోరికలను దేవుడితో మనవి చేసుకునగా వారికి కలిగినటువంటి అనేకమైన అద్భుత కార్యములు ఇక్కడ జరుగుతుండగా కుల మత వర్ణ వర్గ భేదము లేకుండా అనేకమైనటువంటి వేలాది జనం ఈ స్థలానికి వచ్చి దేవునికి ప్రార్థనలు జరిపించుకొని వారి మొక్కులు తీర్చుకొని దేవుని వాక్యమును విని దేవుని వెలుగు నింపుకొని దేవుని ద్వారా ఈ దేవుని సర్వశక్తుల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తించినటువంటి తెలుగా ఇక్కడికి దాదాపు 50 గ్రామాల నుంచి కూడా ఇంకా ఎక్కువ గ్రామం నుంచి ఆదిలాబాద్ కాకరనగరం నిజామాబాద్ ప్రాంతాలన్నింటి నుంచి కూడా ఒక అదృష్టమని దేవుని యొక్క కృప మన మీద ఉన్నదని మనం తలంచి వచ్చిన ప్రతి బిడ్డను ఒక్కొక్కరిని దేవుడు సదా దీవించి ఆశీర్వదించి మరి అది గొప్పగా జరుగుతుంది. మరి 25-26 రోజు జాతర గంభీరంగా మరి 20-30 మంది భక్తులతోటి మరి జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు మరి 7 గంటలకు మరి బిషప్ తండ్రి గారి ద్వారా మరి ప్రారంభమై రేపు ఈ టైం వరకు మరి ఇంకా అత్యంత ఎక్కువ భక్తులతో రద్దీగా మరి యొక్క ప్రాంతం అంతా కూడా నిండిపోతుంది. పాటలు మరి అదేవిధంగా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి వాటి అందరికీ అన్నింటినీ తిలకించేలా మనం చేస్తున్నాము. చీకటి శక్తి చీకటి మనం ఎత్తి చేస్తాం అని తీసివేసి దేవుడు జీవితంలో వెలిగించడానికి వచ్చి ఉన్నారు. మనము వెలుగులో నడవడానికి మాకే సహాయం చేస్తున్నారు.